భక్తివన్న ప్రేక్షకులకి 9/6/2024 నుండి 15/6/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. చేసే ప్రయత్నాలు జాప్యం జరిగే అవకాశాలు. అయితే విద్య సంతోషకరమైన వార్తలు ఉన్నాయి. వారం ప్రథమార్థంలో కానీ వారాంతంలో కానీ ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఉన్నాయి. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు కూడా వారాంతంలో వినే అవకాశం. సంఘంలో ఉన్నతమైన స్థితి ఉంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి సమయానికి అనారోగ్యం కలగకుండా ఉండడం కోసం కొన్ని నిర్ణయాలు కొన్ని నియమబద్ధంగా ఉండడం ప్రయత్నం చేయాలి. ఉన్నతమైన స్థితిని పొంది వ్యవహారాల్లో జయం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో రాజకీయ పరంగా కూడా అధికారులను కానీ పై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్దల్లో కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంది. ఆదాయానికి అయితే ఈ వారం లోటేం లేదు. ధనాదాయం 4 రకాలుగా కూడా అంది. మీకు ఈ వారం ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే మరింత అనుకూలంగా ఉండాలి, మేషరాశి వారికి బాగుండాలంటే కనుక ఈ మేషరాశి వారి లక్ష్మీ నారసింహ ఆరాధన దర్శనము చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంది. చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా లాభం ఉంది, కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కుదిరిపడతారు, ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం కూడా బాగుంటుంది. సెక్యులేషన్ కూడా రాణించే అవకాశం. ధైర్యంగా ప్రతి పనిలో కూడా ముందుకు వెళతారు. ప్రతి విషయంలో కూడా మాట్లాడి ముందడుగు వేసే అవకాశాలను. కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన సౌఖ్యం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు ఉన్నాయి. సంఘంలో ఉన్నత స్థితిని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనాలు, విందు వినోదాలు, ప్రయాణాలకు కూడా అవకాశం ఈ వారం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, లక్ష్మీ గణపతి యొక్క దర్శనం చేయండి. గణపతికి వీలైతే కనుక టెంకాయి అంటే కొబ్బరికాయ, బెల్లము, గరిక కూడా సమర్పించండి. దానివల్ల కొన్ని లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మానసికంగా కొంచెం అశాంతిగా ఉండడం, మతస్థిమితం లేకపోవడం, ఆరోగ్యం మట్టికి అంతంతమాంతరంగానే ఉన్న అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం. అలాగే శుభకార్యాల మూలకంగా ధనం ఖర్చు అయిపోవడం, ఏదో ఒక రూపంలో ధనం వచ్చినప్పటికీ ఆదాయం ఖర్చు అయిపోతూ ఉండడం, పొదుపు చేయలేకపోవడం, ఈ వారంలో రుణాలు చేయవలసి రావడం, ధైర్యంగా ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళలేకపోవడం, లోపల భయాందోళన కలగడం, ధనం మీకు రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశాలు వ్యాపారస్తులకు కూడా ఉందన్నమాట. ఉద్యోగస్తులు భయాందోళనకరమైన సంఘటనలు ఉన్నాయి. కుటుంబంలో అశాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్యన విరోధాలు, అశాంతి, వాద ప్రతివాదనలు, సంతానం ఆరోగ్య భంగం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనం ఎంత వచ్చినప్పటికీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనం నిలవాలి, ఆరోగ్యం కుదిరిపడాలి, సమస్యలు తగ్గాలంటే చతుర్థంలో ఉన్న కేతువు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి మీకు గణపతిని గణపతి అష్టోత్తరంతో గరికతోటి గణపతిని ఆరాధన చేయాలి. మిథున రాశి వారు గరికతోటి గణపతి యొక్క అష్టోత్తరం చేయించడం, గరికని గణపతికి సమర్పించడం, గణపతిని విశేషంగా బుధవారం రోజున ఆరాధన చేయడం, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయడం, 2 పనులు చేయండి. ఈ వారం మంచి ఫలితాలు మీరు పొందండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ప్రథమార్థం అయితే బాగానే ఉంది, అన్ని పనులు పూర్తి. ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు, సమస్యలు, పనులన్నీ ఆగిపోయే అవకాశాలు, ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం, అధికంగా శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం, ఆరోగ్యం భంగపాటుకు గురయ్యే అవకాశం, సంతాన సమస్యలు, సూతకాలు, అశుభవార్తలు వినే అవకాశాలు, బంధుమిత్రులతో విరోధాలు, ఊహించిన సమస్యలు కూడా కొంచెం ఈ కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. వ్యవసాయదారులకు బాగుంది. కానీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఉద్యోగస్తులకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు చక్కగా ప్రాతకాలం ముందే లేవగానే సూర్యోదయాన్ని ముందే కొంచెం లేచి లేలేత సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఆదిత్య హృదయపారణ, అరుణపారాయణ, సూర్యార్చన, సూర్య దర్శనం చేయండి. ఇంకా వీలైతే కనుక మీరు
నవగ్రహ స్తోత్రపారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తలచిన పనులన్నీ సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. గత వారంలో వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా పూర్తవడం, గృహ జీవితం ఆనందంగా ఉండడం, నూతనమైన వస్తువులు, వస్త్రప్రాప్తి, గృహంలో వివాహాది శుభకార్యాలు, కొన్ని కార్యాలు మీ చేతుల మీదుగా జరిగే అవకాశాలు, గౌరవ లాభం, మీ మాటకి విలువ పెరిగే అవకాశం, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు, సమాజంలో ఉండే గౌరవించే సన్మానాలు, సత్కారాలు ఉన్నాయి. ఆనందకరమైన సంతోషకరమైన సంఘటనలు, వార్తలు కూడా శుభవార్తలు ఎన్నో వినే అవకాశాలు సింహరాశి వారికి ఈ వారం ఉన్నాయి. స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, అనుకోని ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రహాలు పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేదు కాబట్టి సింహరాశి వారు పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఈ వారం ఇష్టదేవత స్మరణ, దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అన్ని రంగాల వారికి కూడా లాభాన్ని ఇస్తుంది. ఎంతో కాలంగా వేచి ఉన్నట్టు విద్యార్థులకు విజయంత అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు అధికంగా ఆర్జించే అవకాశం, అనారోగ్య సమస్యలు త్వరగా ఆరోగ్యం కుదిరిపడే అవకాశం, ఆర్థికంగా కూడా అభివృద్ధిని పొందే అవకాశం, కుటుంబంలో కూడా శాంతి, సంతానం వల్ల లాభాలు, కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు, వాహన లాభాలు ఉన్నాయి, గృహ నిర్మాణ ప్రయత్నాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఆ ప్రయత్నం అనుకూలం, మిత్రుల యొక్క బంధువుల యొక్క సహకారం, లాభం ఉంది, గౌరవం ఉంది, సెటిలేషన్ అనుకూలంగా ఉంది, నూతన పరిచయాలు, విందు వినోదాలు కూడా మీకు ఈ వారాంతంలో ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సింహరాశి వారు మేధా దక్షిణ స్తోత్రపారాయణ, దత్తదర్శనం, గురుచరిత్ర పారాయణ చేయండి. అలాగే ఇష్టదేవత లేదా కులదేవత ఏమన్నా ఉంటే కులదేవత కానీ గ్రామదేవత కానీ దర్శనం చేయడం వల్ల, గ్రామదేవతకు పసుపు కుంకుమ శారీ సమర్పించడం వల్ల, గ్రామదేవతను మర్చిపోకుండా మీరే చీర, పసుపు కుంకుమ, గాజులు, పండ్లు, చలివిడి పానకాలు సమర్పించండి. కులదేవతను ఏమైనా ఆరాధన చేయగలిగితే ఇంకా మీకు కులదేవత అనుగ్రహం ఇప్పుడు కావాలి, కలిగినట్లయితే ఇంకా మంచి ప్రయోజనాలు ఎన్నో సాధించి వివాహం కానిటువంటి వాళ్ళకి ఆలస్యం అవుతున్న వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సమకూడే అవకాశం, వివాహం కుదిరే అవకాశాలు, చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నా ఆ ప్రయత్నాలన్నీ కూడా కులదేవత, ఈ గ్రామదేవత వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది అని. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు, అలాగే శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు, ద్వితీయ వారాంతంలో వారం మధ్య నుంచి కొంచెం రావాల్సిన బాకీలు రావడం, మీ సలహాలు ఎదుటి వాళ్ళకి బాగా పనిచేయడం, వాళ్ళ ఏదో ఒక లబ్ధి కలగడం, దానివల్ల వస్త్రప్రాప్తి కలగడం, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా వీళ్ళ ధనం కానీ ఏదైనా మీకు మేలు కలిగే పనులు ఎదుటి వాళ్ళు చేయడం వల్ల కొంచెం ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. అనుకోని గతంలో వాయిదా పడిన పనులు ఏమన్నా ఉంటే పూర్తవడం, గతంలో ఏమన్నా మీరు రుణాలకు కనుక అపీల్ చేసుకుంటే రుణాలు కనుక మీరు ప్రయత్నం చేస్తుంటే ఆ రుణాలు ఇప్పుడు రావడం, దానికి వల్ల ఆనందంగా ఉంటుంది. లేదా గతంలో మీరు రుణం ఉంటే కనుక మీ దగ్గర డబ్బులు ఉంటాం, ఆ రుణాలు బాకీ తీర్చేసుకోవడం, దానివల్ల సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆలదర్శనం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వడమాల, అపోపమాల సమర్పించడం, హనుమ సింధూరాన్ని కూడా ధరించడం వల్ల మీ మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంది. చేసే ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బంది, అలాగే వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం, ధనం రొటేషన్ కాక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం అయితే కుదిరిపడుతుంది. నేత్ర శిరోబాధ, కళ్ళు సరిగ్గా కనిపించడం, తలపోటుగా ఉండడం, కళ్ళు నొప్పి పెట్టడం, కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు, మీరు మంచిగా మాట్లాడినా కానీ ఎదుటివాళ్ళు మీరు పాజిటివ్గా మాట్లాడిన అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకోవడం, చేసే పనిలో కూడా శ్రమ ఎక్కువగా ఉండడం, గృహంలో మార్పులు, స్థానచలనం తప్పకపోవచ్చు, ఏదైనా ప్రదేశానికి కానీ ఏదైనా ఊరు కానీ ఇల్లు కానీ ఉద్యోగం కానీ ఏదైనా మారే అవకాశాలు తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కొన్ని దుస్సంఘటనలు, అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం సోమవారం రోజుని
రుద్ర నమక చమకాలతో పరమశివుడిని అభిషేకించడం, అలాగే ఆ అభిషేక జలాల శిరస్సుని జల్లించుకోవడం, అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామికి ఆలయ దర్శనం అర్చన కూడా చేయడం వల్ల ఈ దుస్సంఘటనలు అశుభ వార్తలు ఏవైతే రాబోతున్నాయో అవన్నీ ఈ రుద్రాభిషేకం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ ఆరాధన వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి బంధుమిత్రుల యొక్క రాక లేదా తల్లిదండ్రుల రాక మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. ఎలక్ట్రిక్ సెల్ ఫోన్లు ఇలాంటివి ఉంటాయి, అవన్నీ విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే మరిచిపోవడం, ఎక్కడైనా పోగొట్టుకునే అవకాశం. చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం. పితృవంశిక సూతకాలు ఉండే అవకాశాలు, పరామర్శలు, మానసిక అశాంతి వారాంతంలో ఉండే అవకాశం. బంధుమిత్రుల కలయిక కూడా వారాంతంలో కొంచెం స్వల్పంగా ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ వారం కొంచెం మిశ్రమంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మృత్యుంజయ మహామంత్రంతో హోమం చేసుకోవడం, మృత్యుంజయ మహామంత్రంతో పరమశివుడిని అభిషేకించడం వల్ల కూడా మీకు ఈ వారం శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం, అది కూడా ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ కావడం, దూర ప్రాంతాలకు బదిలీ కావడం ఉంటుంది. జీతం పెరిగినప్పటికీ కూడా ఆనందం ఉండదు అన్నమాట వీటికి. దానికి ఆ ప్రదేశాన్ని వెళ్ళడం ఇష్టం లేకపోవడం, గృహంలో కూడా మార్పులు చేర్పులు, గృహంలో అశాంతి, ఇంటి అద్దెలలో ఉన్నట్లయితే ఆ అద్దెల వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు, గృహంలో మార్పులకి అవకాశం ఉంది. అలాగే ఆడవాళ్ళతో విరోధాలు ఉన్నాయి, వాళ్ళతో వాదిస్తారు స్త్రీలతోటి, దానివల్ల చికాకులు. మీరు పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళు నెగిటివ్గా వక్రీకరించి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు, నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సంతానం ద్వారా వృద్ధి లాభాలు ఉంటాయి. వారాంతంలో కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మకర రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ వీలైతే నవగ్రహాలకే కూడా గుళ్ళో ఉండే నవగ్రహాలకు అభిషేకం చేయించండి. నవగ్రహాలకి ఆయా గ్రహాలకు ఆయా వస్త్రాలు సమర్పించి ఆయా అష్టోత్తరాలతో పూజ చేయించి ఆలయంలో ప్రధాన దైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగానే ఉంది. సమస్యలన్నీ పరిష్కార దశకు వస్తాయి. రుణాలు తీర్చగలుగుతారు. రావలసిన బాకీలు ఏమన్నట్టు వసూలు చేసుకోగలుగుతారు. విద్య చదువు ఎందు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. విందులు వినోదాలు అనుకోని కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం జరుగుతుంది. రాజకీయ నాయకులను కూడా కలుసుకుంటారు. సెక్యులేషన్ పరంగా కూడా బాగుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొంచెం ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు లేదా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే గొడవలకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే గొడవలకు కూడా వెళ్లకుండా ఉంటే ఎవరైనా చేతులు ధనం ఎవరైనా ఇచ్చుకుంటే మధ్యలో షూరిటీగా ఉండడం కానీ అలాగే మధ్యవర్తిత్వం వహించడం కానీ చేయకుండా ఉంటే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఈ కుంభరాశి వారి లక్ష్మీ నారసింహ ఆరాధన ఆలయ దర్శనం చేయండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన అఖండ దీపారాధన చేయండి, లేదా పిండి దీపం వెలిగించండి. వెంకటేశ్వర స్వామి వారికి అలా దీపారాధన చేసి గోవిందనామాలు పఠించి స్వామికి చలివిడి పాలకాలు సమర్పించడం వల్ల నివేదన చేయడం వల్ల మీకున్న సమస్యలు తగ్గుతాయి, గ్రహాలు శాంతిస్తాయి. శని కూడా బాగా కొంచెం తగ్గి మీకు స్వామి అనుగ్రహం వల్ల మంచి సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం ఈ పరిష్కారం వల్ల మీకు కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి అభివృద్ధి ఉంది. కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో ఉన్న వ్యక్తుల వల్ల విడిపోయే అవకాశాలు, అన్నదమ్ములు కానీ అప్పచెల్లు కానీ విడిపోవడం, కుటుంబ సమస్యలు కొంచెం ఏళ్ళనాడు సరి ప్రభావం వల్ల ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత వాతావరణం లేకుండా కొంచెం మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే వారాంతంలో వారం చివరిలో కొంచెం మెరుపులాగా ఏదో శుభకార్యాలు, వాహన సౌఖ్య, చిన్న వాహనం కొనుక్కోవడం, ఎవరో గిఫ్ట్గా ఇవ్వడం, సంతానం ఏదో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడం, సంతాన అభివృద్ధిని పొందడము, సంతానానికి ఏదైనా ఉద్యోగం రావడము, దానివల్ల స్వల్పంగా కొంచెం ఆనందం కలిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి, బాగుండాలి అంటే కనుక ఈ మీనరాశి వారు శనివారం రోజునే మీరు గోశాలకు వెళ్ళి గోవుల్ని సేవించడం, గోవులకి పచ్చగడ్డి గ్రాసాన్ని ఇవ్వడం, నల్ల నువ్వులు బెల్లాన్ని కూడా గోవులు కొంచెం కొంచెం తినిపించడం, ఇలా గోవుల చుట్టూ ప్రదక్షిణ గోవుని సేవించడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం. పేదవాళ్ళకి నల్లటి వస్త్రాలు కానీ, దుప్పట్లు కానీ, అలాగే చెప్పులు కానీ, ఏమైనా నల్లటి చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఆ శని ప్రభావం తగ్గి మేలు కలిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈ వారం ఈ 9వ తేదీ, ఈ 15వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో చక్కగా పుణ్య నదీ తీర్థం ఏదన్నా ఉంటే క్షేత్రంలో, ఏదో కృష్ణానది కానీ, గోదావరి కానీ, యమునా నది కానీ ఏమన్నా ఉంటే అక్కడ స్నానం చేయండి. ఈ వారంలో దశపాపహర దశమి కూడా వచ్చింది. దశమి రోజునే దశపాపహర దశమి కాబట్టి 16వ తేదీ వచ్చింది కాబట్టి ఈలోపుగా మీరు ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం, స్నానం చేయగలిగితే ఏమైనా స్వల్పంగా దాన ధర్మాలు చేయండి. ఛత్రదానం కానీ, అంటే గొడుగు కానీ, పిసినికర్ర కానీ, ఫలాలు కానీ, ఉదకాన్ని కానీ దానంగా ఇచ్చి చక్కగా వృక్షాలు ఏదైనా పెంచండి. నూతనమైనటువంటి వృక్షాన్ని ఏదైనా నాటండి. ఎక్కడో చెట్టు, వేప చెట్టు, ఓ రావి చెట్టు ఎక్కడో అక్కడ మీ చేత్తో మీరు నాటండి చక్కగా. వీలైతే మీ నక్షత్రాన్ని బట్టి, మీ రాశిని బట్టి కూడా ఆ వృక్షాన్ని నాటితే మీకు ఎక్కువ సత్ఫలితం ఉంటుంది. మీరు పుట్టిన ఊళ్ళో కనుక మీరు పుట్టిన ఊళ్ళో, వేరే ఊళ్ళో కాదు, మీరు ఎక్కడైతే పుట్టారో ఆ ఊళ్ళో శివాలయం ఉంటే ఆ శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మీనరాశి వారికి ఉన్న సమస్యలు, అలాగే ఈ నవగ్రహ ద్వాదశ రాశుల వాళ్ళకు ఉన్న సమస్యలు మీ గ్రామాల్లో మీరు పుట్టిన ఊళ్ళో కన్నా శివాలయం శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. అక్కడ అభిషేకం చేయించుకోండి, స్వామిని దర్శించండి, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.